గేమ్ అందరూ నేర్చుకునే మొత్తం అంతా కూడా సేమే మేడం. దాంట్లో స్పెషల్ టెక్నిక్స్ అంటూ ఏమి అంటే ఇది అనే కదా. జనరల్గా స్పోర్ట్స్ మ్యాన్ అనేవాడు వాడు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తున్న కొద్దీ వాడు చాలా నేర్చుకుంటాడు జనరల్గా. ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్లో నేర్చుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి సేమ్ టెక్నిక్సే. జనరల్గా ప్రతి ఒక్కరు కూడా సేమ్ టెక్నిక్స్తోనే నేర్చుకుంటారు, సేమ్ మూమెంట్తో నేర్చుకుంటారు, ఎవ్రీథింగ్ నేర్చుకుంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి ఆ మ్యాచ్ ఫియర్ పోతుందో, అంటే జనరల్గా చాలామందికి ప్రాక్టీస్లో బాగా ఆడతారు, కొంతమంది మ్యాచ్లో బాగా ఆడకపోవచ్చు. సో ఇలాంటివి చాలా ఉంటాయి. అని వాళ్ళు మ్యాచ్ ఫియర్ పోయడానికి కోచెస్ జనరల్గా ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఎక్కువ ఆడిస్తూ ఉంటారు. అంటే మన ప్రాక్టీస్లో చేసేది డిఫరెంట్, ఒక మ్యాచ్లో ఆడేది డిఫరెంట్. అంటే నేను జనరల్గా చాలామంది చెప్పేది ఏదైతే ప్రాక్టీస్లో మనం చేస్తామో మన మ్యాచ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మన టాలెంట్ చూపించుకోవడానికి కూడా మనకి సిచ్యువేషన్స్ ఉండదు. సో ఎంత ప్రాక్టీస్ చేస్తామో మ్యాచెస్ కూడా అన్ని మ్యాచెస్ ఆడాలి. సో మ్యాచెస్ గెలవడమా ఓడిపోవడం పక్కన పెడితే డెఫినెట్గా మనం మెంబర్ ఆఫ్ మ్యాచెస్ అయ్యేసరికి మనకి మ్యాచ్ ఫియర్ అనేది పోతుంది. ఇనిషియల్గా ఉన్న ప్లేయర్స్ అందరికీ మ్యాచ్ ఫియర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ మ్యాచ్ ఫియర్ అనేది డెఫినెట్గా పోతుంది. ఎప్పుడైతే ఆ మ్యాచ్ ఫియర్ పోతుందో ప్లేయర్ కెన్ ఫ్రీలీ ఎగ్జిబిట్ హిస్ గేమ్. అంటే తనలో ఉన్న టాలెంట్ కానీ తనలో ఉన్న ఆ భయం మొత్తం పోయేసరికి టాలెంట్ని బయటకు తీసుకొస్తాడు, ఫ్రీగా ఆడతాడు, మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి పడతాడు. అండ్ మోర్ ఓవర్ ఎంత మ్యాచెస్ ఆడుతున్నావు, ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ గేమ్ సిచ్యువేషన్ బట్టి పలానా సిచ్యువేషన్ వల్ల ఆ గేమ్ని ఎలా కంట్రోల్ చేయాలి, అంటే కంట్రోలింగ్ ఎలా రావాలి, ఈ పలానా పాయింట్లో ఎంతవరకు మనం సిచ్యువేషన్ బట్టి మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా చేస్తే ఇది అనేది కంప్లీట్గా మ్యాచ్ ఎక్స్పీరియన్స్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఆడుతూ ఉన్నప్పుడే మనకి అవి బయటకు వస్తాయి డెఫినెట్గా. అండ్ ఎక్కువ మనం చాలామంది ఏంటంటే ఓడిపోతే అరే మళ్ళీ ఏమనుకుంటారు అనే ఫీలింగ్ ఉంటుంది. అనేది జనరల్గా స్పోర్ట్స్మెన్ అనే ఒక్క స్పోర్ట్స్మెన్ కెరీర్ ఒకటే కూడా ఫెయిల్యూర్తో స్టార్ట్ అవుతుంది. మిగతా అన్ని ప్రొఫెషన్తో పోలిస్తే స్పోర్ట్స్మెన్ ప్రొఫెషన్ ఒకటే ఫెయిల్యూర్తో స్టార్ట్ అవుతుంది. జనరల్గా ఏ స్పోర్ట్స్మెన్ అయినా కూడా ఫెయిల్యూర్ని కానీ సక్సెస్ని కానీ తీసుకునేవాడే డెఫినెట్గా హీల్ బి సక్సెడ్ ఇన్ హిస్ లైఫ్. సో ఆ ఫెయిల్యూర్ అనేది కంపల్సరీ వస్తుంది. ఆ ఫెయిల్యూర్ నుంచే సక్సెస్ వస్తుంది డెఫినెట్గా. ఎప్పుడైనా కూడా మనకి ఈజీగా వచ్చే సక్సెస్ ఎప్పుడు కూడా చాలా కొంతకాలమే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఫెయిల్యూర్ తర్వాత వచ్చే సక్సెస్ ఉంటుంది చూస్తారో అది ఎక్కువ కాలం ఉంటుంది మనకి. సో మ్యాచ్ ఎక్స్పీరియన్స్ అనేది అంటే మన ఏదైతే మనం ప్రాక్టీస్ చేస్తామో కోచెస్ మనకు చెప్తారో అది మనం మ్యాచ్లో ఇంప్లిమెంట్ చేయగలిగినప్పుడే డెఫినెట్గా విల్ బి సక్సెస్. సో చాలామంది ఏంటంటే మ్యాచ్ ఫియర్ అనేది ఎక్కువ మ్యాచెస్ ఆడుతూ ఉంటాయి. అంటే ప్రాక్టీస్తో పాటు ఎంత ప్రాక్టీస్ చేస్తామో మ్యాచెస్ కూడా అది ఫ్రెండ్లీ మ్యాచ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏ మ్యాచ్ అయినా ఉండగా ఆ మ్యాచెస్ ఆడడం వల్ల ఎక్స్పీరియన్స్ చాలా గెయిన్ అవుతారు. అండ్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఆడడం వల్ల వాళ్ళకి మ్యాచ్ సిచ్యువేషన్ బాగా అర్థమవుతుంది. ఏ మ్యాచ్లో ఏ టైంలో ఎలా ఆడితే బెటరు అనేది వాళ్ళు చాలా నేర్చుకుంటారు.